Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైన శ్రావణ మాసం ఇది. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాలిక పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఈ శుభగడియల్లో మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని మీరు అన్వేషిస్తుంటే ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయటంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. మనసు పెట్టి వెతికితే దొరకని సమాచారం ఉండదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ సరైందేనా తప్పుల తడకలా అన్నది మాత్రం చెప్పలేం. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయనే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో కొత్త ఎరా మొదలైంది. మార్కెట్ లో నయా జోష్ వచ్చింది. ఎన్నెన్నో అద్భుతాలు కళ్ల ముందుకొచ్చాయి. ఎందరో కలలు నిజమవుతున్నాయి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా ఈవెంట్ మొదలైపోయింది. రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్నటువంటి క్రెడై గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షో ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో నిన్న శుక్రవారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరై ప్రారంభించారు. ప్రాపర్టీ షో గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయటంతో మొదటి రోజే కస్టమర్లు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా డెవలపర్లు తమ ప్రాజెక్టులను షోకేస్ చేశారు. చాయిస్ ఈజ్ యువర్స్ అనే థీమ్ తో క్రెడై ప్రాపర్టీ షో సూపర్ హిట్ అవడం నిర్వాహకుల ప్లానింగ్ కు అద్దం పడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని అపోహలు, అనుమానాల నుంచి అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది, ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ రండి, మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది ఇనాగరేషన్, ముఖ్యమంత్రి గారు రావడం, ఈ యొక్క ప్రాపర్టీ షో అది ఇనాగరేట్ చేయడం ఒక మంచి అది ఉత్సాహం. ఈ రోజు అందరూ బిల్డర్స్ క్రెడై హైదరాబాద్ అటు క్రెడై తెలంగాణ అందరి ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీ షో అది ఇనాగరేషన్ అవ్వడం చాలా సంతోషం. ఈ 3 రోజుల పండుగని అది మంచిగా వాడుకొని మీకు కావాల్సిన ఇల్లు, అది విల్లా కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఏదైనా మీరు ఇక్కడికి వచ్చి 50 lakhs నుంచి 5 crores లోపు ఉన్న ప్రోడక్ట్స్ని మీరు మంచిగా అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ డోంట్ వెయిట్, ఇట్స్ ద రైట్ టైమ్ టు కమ్ అండ్ చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ అయింది. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో రియల్ ఎస్టేట్ గురించి, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ ఎంత బాగుంది ఏంటి అని నేను చెప్పే అవసరం లేదు. సో అందరికీ ఒక కాషన్,
ప్రైజెస్ తరగవు, పెరుగుతాయి. ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది. మేము 3 రోజులు ప్రాపర్టీ షో పెట్టాము హైటెక్స్లో. మీకు కావాల్సిన ఫ్లాట్ లొకేషన్, ఎస్ఎఫ్టీ అండ్ ప్రైస్ బ్రాకెట్లో వచ్చి ప్లీజ్ సెలెక్ట్ చేసుకోండి. అందరూ ప్లీజ్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ హౌసెస్ అండ్ కమ్ అండ్ బై యువర్ డ్రీమ్ హోమ్ ఎట్ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో. ముఖ్యమంత్రి వర్యులు, స్ఫూర్తి ప్రదాత, నిత్య శోధకుడు, సాధకుడు రేవంత్ అన్నకి మనసా వాచా కర్మణ క్రెడై నూతన కార్యవర్గ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయనకి ఏజ్ ఉంది, ఆయనకి ఆలోచన ఉంది, ఆయన చేయగలిగినటువంటి దమ్ము ఉంది. పట్టుకుంటే వదలడు, పట్టిన దాన్ని వదలడు. అటువంటి రేవంత్ అన్నకి మనందరం కూడా స్ఫూర్తి ప్రదాతలుగా ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలా జరగడానికి ఇది చేసినటువంటి క్రెడై ఎంసీ సభ్యులందరికీ, వారి యొక్క కార్యవర్గానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం గారు మన భవిష్యత్తుని, మన ఫ్యూచర్ని ముందు పెట్టుకుని 2 మేజర్ స్కీమ్స్ లాంచ్ చేశారు, హైడ్రా అండ్ ఈగిల్. ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏదైనా చేంజ్ రావాలంటే వాళ్ళకున్న టర్మ్ల చేంజ్ వచ్చే స్కీమ్సే ఎత్తుకుంటారు. హైడ్రా అండ్ ఈగిల్ ఆర్ నాట్ స్కీమ్స్ దట్ క్యాన్ చేంజ్ within the term of 5 years. It can be longer. He did not bother and he took the action. We thank you, sir, for that. We thank you for securing our future. Thank you very much, sir. Thank you for coming here. ఏళ్ల తరబడి చెక్కు చెదరని విశ్వాసం, కాలంతో పాటు నిలిచే విలువలు, దశాబ్దాలుగా కస్టమర్ల గుండెల్లో తరగని నమ్మకం, అంతులేని అభిమానం, రియాలిటీ రంగంలో ఎంతో విలువైన ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నటువంటి సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నిజం చేస్తూ 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వాసవి సాధించిన అరుదైన ఘనత ఇది. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, సిటీలో ఏ దిక్కులో అయినా ది బెస్ట్ అండ్ టాప్ ట్రెండింగ్ ప్రాజెక్టుల కోసం అన్వేషిస్తే వచ్చే సమాధానం ఒక్కటే, వాసవి. సిటీలో అన్ని వైపులా కలిపి 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న సంస్థ వాసవి. ఈ నెల 15 నుంచి 17 వరకు సిటీలోని హైటెక్స్ లో క్రెడై నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ లో వాసవి సంస్థ షోకేస్ చేసిన ప్రాజెక్టులకు కస్టమర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. We are happy to share that we are the sponsors of Credai Property Show. We are very happy అండి, చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాపర్టీ షోలో మేము ప్రాపర్టీస్ షోకేస్ చేశాము. అవుట్ ఆఫ్ దిస్ అర్బన్, లేక్ సిటీ, అట్లాంటిస్, ఖైరా, ఇవన్నీ ప్రాపర్టీస్ అని షోకేస్ చేశామండి. కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ షోలో ద్వారా ఏమన్నా ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి టర్న్ అండి. థ్యాంక్ యూ. క్రెడై ప్రాపర్టీ షో చూస్తే కనుక ఒక పండగ వాతావరణం లాగా ఏర్పడిందండి. చాలా మంది హోమ్ బయర్స్ కూడా నలుదిక్కుల అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మార్కెట్లో ఒక సొంతింటి కలను నిజం చేసుకుందామన్న ఉద్దేశంతో ఉన్న వారికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఈ ప్రాపర్టీ షో నిలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా మంచి స్పందన వస్తుంది మాకు మార్కెట్లో. మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. వెరైటీ ఆఫ్ చాయిసెస్, మీ బడ్జెట్ తగ్గట్టుగా, మీ టేస్ట్కి తగ్గట్టుగా ప్రాపర్టీని ఎంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రీనరీ నడుమ లైఫ్ ను లీడ్ చేయాలనుకునే వారి కోసం వాసవి సంస్థ తీర్చిదిద్దిన ప్రాజెక్ట్ లేక్ సిటీ. ఐటీ పీపుల్ ఎక్కువగా ఉండే ఆఫీస్ పెట్టెలు మదీనగూడ లేక్ వద్ద 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1845 యూనిట్లతో ఈ సుందరమైన గేటెడ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తోంది వాసవి సంస్థ. 14 ఫ్లోర్లతో 13 టవర్లుగా లేక్ సిటీ రూపుదిద్దుకుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, అదరహో అనిపించే అందం, అద్భుతమైన సౌకర్యం, స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ప్రీమియం ఫెసిలిటీస్, ఇలా ఏది కోరుకున్నా లేదు అన్న మాటే లేకుండా ప్రాపర్టీ కావాలి అనుకుంటే అందుకు ఎస్ అనే మాట వినిపించే చోట నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరుకునే నేటి అర్బన్ పీపుల్ కు నచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో నిఖిలాకి ప్రత్యేకమైన మార్కుంది. ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రతి ప్రాపర్టీని అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోంది నిఖిల సంస్థ.
సిటీలోని హైటెక్స్ లో 15 నుండి 17 వరకు గ్రాండ్ రీచ్ లో నిర్వహిస్తున్న క్రెడై ప్రాపర్టీ షోలో నిఖిల సంస్థ పార్టిసిపేట్ చేస్తోంది. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మొఖిలాకు మారుపేరుగా నిలిచేలా నిఖిల సంస్థ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మోస్ట్ అట్రాక్టివ్ లొకేషన్ లో మోస్ట్ ఎమ్యూనిటీస్ తో ఉన్న ప్రాజెక్టులు కావడంతో ప్రాపర్టీ షోలో విజిటర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం. క్రెడై 17th ప్రాపర్టీ షో హైటెక్స్లో జరుగుతుంది. దానికి మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇనాగరేషన్ జరిగింది. ఎన్సిడి కూడా క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. క్రెడై ప్రాపర్టీ షోలో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఇంకా ఎన్సిడి సాయిపల్ ఎలైట్ షోకేస్ చేస్తుంది. సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ వచ్చేసరికి ఫేజ్ 1 3 బ్లాక్స్ ఇంకా 1 క్లబ్ హౌస్. అందులో ఏ బ్లాక్ ఏమో ఆల్రెడీ ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. క్లబ్ హౌస్ కూడా ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ లో ఉంది. సెప్టెంబర్ లో హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బి బ్లాక్ కూడా సెప్టెంబర్ లో హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. క్రెడై ప్రాపర్టీ షోలో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. 16th 17th కూడా జరుగుతుంది ప్రాపర్టీ షో హైటెక్స్ లో. సో ఎవరైతే ప్రాపర్టీ చూడాలనుకుంటున్నారో ఇదే కరెక్ట్ టైం. చాలా బిల్డర్స్ డెవలపర్స్ ఉన్నారు కాబట్టి మీరు మంచిగా టైం స్పెండ్ చేసి మీ సూటబుల్ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు. వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులలోనే కాకుండా సమాజానికి గుర్తుండిపోయేటువంటి సేవలు అందించడంలో నిఖిల సంస్థ ఎప్పుడు ముందే ఉంటుంది. ప్రస్తుతం గణపతి నవరాత్రి సన్నాహాలు మొదలైపోయాయి. వినాయక చవితికి మట్టి ప్రతిమల వాడకమే శ్రేష్టమని పర్యావరణ ప్రేమికులు ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. దీనికి మద్దతుగా నిఖిల సంస్థ మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించడంతో పాటు మట్టి ప్రతిమల పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో వినాయక చవితి చేసుకుందామని పిలుపునిస్తూ మట్టి ప్రతిమల పంపిణీని నిఖిల సంస్థ అప్పుడే ప్రారంభించేసింది. ఎన్సిడి ప్రతి ఇయర్ ఎకో ఫ్రెండ్లీ గణేశాస్ ని కస్టమర్స్ కి అందరికి పంచడం జరుగుతుంది. అలానే ఈ ఇయర్ ముందుగానే స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఇక్కడికి చాలా మంది కస్టమర్స్ వస్తారు. సో ఎప్పుడు మేము ఎకో ఫ్రెండ్లీకి ప్రాధాన్యత ఇస్తాము. సో అందరూ ఎన్సిడి స్టాల్ విజిట్ చేసి మీ ఎకో ఫ్రెండ్లీ గణేశాస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటికైనా ఆఫీసులకైనా అందం రెట్టింపయ్యేది టైల్స్ వేసిన తర్వాతే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటీరియర్ లో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మనకు పరిచయం చేస్తూ టైల్స్ లో విస్తృతమైన ఉత్పత్తి శ్రేణి, ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తున్నటువంటి అగ్రశ్రేణి సంస్థ అంజనీ టెక్స్టైల్స్. హైదరాబాద్ నగరంలో టైల్స్ డిజైనింగ్ రంగంలో మరొక కొత్త మైలురాయి చేరింది. ఆధునిక ఆర్కిటెక్చర్ అందాలను ప్రతిబింబించేలా వినూత్న నమూనాలు, ప్రత్యేక రంగుల మేళవింపు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన విభిన్న టైల్స్ ను ఒకే చోట అందించేందుకు అంజనీ టెక్ రీసెంట్ గా టైల్ స్టూడియోను ప్రారంభించింది. పంజాగుట్టలోని విష్ణు భవన్ లో ఏర్పాటు చేసిన ఈ టైల్ స్టూడియోను క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఆర్ గ్రూప్ సిఎండి గుమ్మి రామిరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంజనీ టెక్ టైల్ షోరూము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు విష్ణు గారు దెన్ సుమంత్. ఈ టైల్స్ ఆల్రెడీ మేము మా ప్రాజెక్ట్స్ హైదరాబాద్, బెంగళూరు ఆల్ ప్రాజెక్ట్స్ వీఆర్ యూజింగ్ దిస్ టైల్స్. సో ఇట్స్ నాట్ దట్ వారు నాకు సన్నిహితం ఉందని చెప్పడం కాదు, క్వాలిటీ ఈస్ టెస్టెడ్ అంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నది కాబట్టి వీఆర్ యూజింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు ఆ బిగ్ బ్రాండ్స్ చూసుకుంటే డెఫినెట్గా కొంత ప్రైస్ కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. 100% క్వాలిటీ అష్యూర్డ్. సో అంజనీ టెక్ టైల్స్ని ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, ఎందుకంటే ఐ బీన్ యూజింగ్ దట్ అండ్ ఐఎమ్ రికమెండింగ్. అంజనీ టెక్ టైల్ షోరూమ్ పంజగుట్టలో నాగార్జున హిల్స్లో ఫస్ట్ కంపెనీ ఓన్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ ప్రారంభించాము. అంజనీ టెక్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీ ఏమో తిరుపతి డిస్ట్రిక్ట్లో జీవీటీ అంటే గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ ప్రోడక్ట్ తయారు చేస్తాము. సెకండ్ యూనిట్ వచ్చి సెరమిక్ టైల్స్. ఆ ఫ్యాక్టరీ వచ్చి కైకలూరు దగ్గర, విజయవాడకి ఒక 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. సో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ కలిపి టైల్స్ అన్నీ కూడా ఒకే చోట మన షోరూంలో డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్కి విజువలైజ్ చేయడానికి ఒక మాక్ బెడ్రూమ్ కానీ, ఒక మాక్ డ్రాయింగ్ రూమ్ కానీ, పూజా రూమ్ కానీ, టాయిలెట్స్, కిచెన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో కస్టమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా చూసుకోవచ్చు. అదేవిధంగా విజువలైజర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు కేటలాగ్లో తీసుకుని ఇక్కడ విజువలైజర్లో పెట్టి వాళ్ళు వాళ్ళ హౌసెస్, వాళ్ళ ఫ్లాట్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఫ్లోర్ ప్లాన్
ప్లాంట్ పెడితే అదంతా కూడా వాళ్ళు విజువలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ షోరూమ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టైల్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొంచెం టచ్ అండ్ ఫీల్ చాలా అవసరం. ఫ్యామిలీస్లో లేడీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఇవాళ ఉన్న డిజైన్స్ కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లాగ్షిప్ షోరూమ్ ఏంటంటే ఈ లొకేషన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కనెక్టింగ్ పాయింట్ పంజగుట్టలో ఫస్ట్ ఫేజ్లో 7000 SFT షోరూమ్ మన రామరెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. విత్ ఇన్ అనదర్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఆల్సో ఎక్స్పాండ్ టు ద ఫస్ట్ ఫ్లోర్. అక్కడ ఏంటంటే సమ్ మోర్ ప్రోడక్ట్స్ డిస్ప్లే, మాక్స్, అదే కాకుండా ఏంటంటే టైల్ లేయింగ్, మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఒక చిన్న సెంటర్ వస్తుంది అక్కడ. సో ఇది ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ టైల్స్. హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ స్టేట్ కానీ ఎవరికైనా టైల్స్ కొనాలి అంటే దిస్ విల్ బి అ గుడ్ లొకేషన్. వీ వుడ్ లైక్ అవర్ డీలర్స్ ఆల్సో టు promote this showroom so that customers can come here and have a look and get the first hand information. సాధారణంగా టైల్స్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ అవుట్సోర్స్ చేస్తాయి గుజరాత్ నుంచి, కానీ మనం ఏంటంటే మన ఓన్ ఫ్యాక్టరీస్ నుంచే ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్కి అందించేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. On the occasion of launching these Anjani Tech Tiles, I congratulate Vishnu Raju Garu and his family members. A great success in the industry. Thank you. I congratulations to Anjani Tiles and Vishnu Raju and his sons, and this product is excellent and we are using that product also. Excellent latest technology is manufacturing the tiles. In future they will be the number one in India. Thank you very much Vishnu Raju Garu. Wish you all the best. Thank you. ఎవ్రీ కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్. ప్రతి రంగుది ఒక ప్రత్యేకమైన అందం. ఆ అందం మరింత వర్ణరంజితంగా మన కళ్ళ ముందుంటే అంతకన్నా అద్భుతమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి. మనసుకు నచ్చిన రంగు ఏదైనా అందంగా మరింత మన్నికగా నిలిచేలా మీ కళ్ళ ముందుంచేటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. క్వాలిటీ పెయింట్స్ ఉత్పత్తుల్లో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన, అందరికీ ఎంతో ఇష్టమైన పేరు టెక్నో పెయింట్స్. ఈసారి కూడా టైం కే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. అన్ని బానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్న ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. నైస్. From the factory to the wall, Techno Paints does it all. నాయకుడు అంటే ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, నడిపించేవాడు. తన వెంట నడిచేవారి బలాబలాలు తెలిసినవాడు. సుశిక్షితులైన సైన్యం ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలడం సాధ్యమవుతుంది. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి టెక్నో పెయింట్స్ MD శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక బిజినెస్ మ్యాన్ గా కాదు, నాయకుడిగా వ్యవహరించారు. అందుకే తన టీమ్ ను ఎంటర్‌ప్రెన్యూర్లుగా, బిజినెస్ పర్సన్స్ గా, డెడికేటెడ్ ఎంప్లాయీస్ గా తీర్చిదిద్దారు. జనరేషన్స్ కు నిలిచేలా బిజినెస్ మోడల్ ను తయారు చేసిన ఘనత శ్రీనివాస్ రెడ్డి గారిది. పెయింటింగ్ షాప్లో సూపర్వైజర్ దగ్గర నుంచి మొదలైన మీ ప్రస్థానం ఈరోజు ఒక ఆంటర్ప్రెన్యూర్గా, ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా మీరు ఎదగగలిగారు అని అంటే మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి సార్? 2010లో అప్పటికి మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ బూమింగ్, విపరీతమైన కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. ఇన్ని ప్రాజెక్టులు నేను ఎలా పెయింట్స్ అప్లై చేయగలుగుతాను నేను ఒక్కడిని ఆలోచించాను. నేను ఆలోచించినప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. నేను చేస్తే 4 ప్రాజెక్టులు అకౌంటబిలిటీ తీసుకుని ఓనర్షిప్ చేయగలుగుతాను. నేను 10 ప్రాజెక్ట్స్ తీసుకుంటే నేను ఫెయిల్ అవుతాను. కానీ నా అంబిషన్ ఇది మొత్తం నాకు కావాలనే అంబిషన్ నాకు ఎక్కువ ఉంటుంది. దానికోసం ఒక మోడల్ని డెవలప్ చేశాను నేను. ఈరోజు ఆ మోడల్ వల్లే ఈ కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ పాన్ ఇండియాలో ఇన్ని సిటీస్లో ఇన్ని ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ మోడల్. ఆ మోడల్ ఏంటంటే నా దగ్గర చేసిన ప్రీవియస్ ఎంప్లాయీస్ కావచ్చు, మా రిలేషన్లో ఉన్న కొంతమంది పీపుల్స్ కావచ్చు, ఒక 10 విలేజ్ నుంచి మా చుట్టుపక్కల నుంచి పీపుల్స్ వచ్చారు నా దగ్గరికి. ఈరోజు వాళ్ళందరినీ ఎంప్లాయీ స్కిల్ ఉంటే ఎంప్లాయీ చేశాను, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్ చేశాను, బిజినెస్ స్కిల్స్ ఉంటే బిజినెస్ మ్యాన్ చేశాను. ఈ 3 స్కిల్ని తీసుకొని ఈ మోడల్లోకి తీసుకొచ్చాను వీళ్ళందరినీ కూడా. ఒక ఓనర్షిప్ మోడల్ని తయారు చేసి
ప్రాఫిట్ షేరింగ్ ఒక మోడల్ తయారు చేసి ప్రతి ప్రాజెక్ట్ని టైమ్లీ కంప్లీట్ చేయటం, క్వాలిటీ ఇవ్వటం, కస్టమర్స్ని సాటిస్ఫై చేయటం. ఈ మోడల్ని ఆల్మోస్ట్ 2010 నుంచి ఇప్పటి వరకు ఒక 5 మెట్రోస్లో బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 1250 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మేము కంప్లీట్ చేసి ఇవ్వగలిగాను. మోర్ దాన్ 50 పీపుల్స్ని ఎంటర్ప్రెన్యూర్స్ చేశాను నేను. ఈరోజు బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించి డబ్బును దాచుకుందాం అన్న మెంటాలిటీ నాది కాదు. సంపాదించిన మనీ దాంట్లో పెట్టేయాలి, మళ్ళీ ప్రొడక్ట్ని డెవలప్ చేయాలి, దీంట్లోకి చాలామందిని అలైన్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, నెక్స్ట్ నేషన్కి ఒక సర్వీస్ చేయటం అనే ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగాను. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆశల నిలయంగా, ఆకాంక్షలకు రూపంగా, అందానికి ప్రతిరూపంగా ఉండేటువంటి డ్రీమ్ హౌస్ ఎవరు కోరుకోరు? ఆ ఆశలు, ఆకాంక్షలు నిజం కావడానికి మీకు తోడు మేమున్నామంటూ చెప్తూ మన ముందుకు వస్తున్నటువంటి సంస్థ జెమ్ గ్రూప్ ఎన్నో అద్భుతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ నుంచి వేలాది కుటుంబాల కళని నిజం చేసింది. ఇప్పుడు తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ తో మన ముందుకు వచ్చేసింది. బెంగళూరు హైవేపై ప్రగతి జోరు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. అందులోనూ సిటీకి ఆనుకుని ఉన్న షాద్ నగర్ అంటే అప్పుడే ప్రైమ్ లొకేషన్ అనే రేంజ్ లో గుర్తింపు పొందింది. అందుకే ఈ ఏరియాలో ఓ న్యూ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలికేలా జెమ్ గ్రూప్ శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అధునాతన విల్లా ప్రాజెక్ట్ కమ్యూనిటీ సిద్ధం కానుంది. టీటీసీపీ రేరాల పూర్తి ఆమోదంతో అన్ని అనుమతులతో నిబద్ధతకు నిదర్శనంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ప్రారంభోత్సవం రీసెంట్ గా 10వ తారీఖు జరిగింది. ప్రాజెక్ట్ సైట్ లో జరిగిన పూజా కార్యక్రమంలో రియాలిటీ రంగానికి చెందిన పలువురితో పాటు జెమ్ గ్రూప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అధికారికంగా విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. అందరికీ నమస్తే అండి. నేను మీ రాశి. ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, అది మన ఆశలకు, మన కళలకు, మన భవిష్యత్తుకు వేసుకునే పటిష్టమైన పునాది. అలాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ నా మనసుకు ఎంతో నచ్చిన జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. జెమ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో పుష్కర కాలం పైన అపారమైన అనుభవం ఉన్న సంస్థ ఇది. వారి ప్రతి ప్రాజెక్ట్లోనూ నాణ్యత, పారదర్శకత మరియు కస్టమర్ సంతృప్తికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారో నాకు తెలుసు. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కూడా అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఎంతో శ్రద్ధగా నిర్మించబడుతుంది. వారి నైపుణ్యం, అంకిత భావం ఈ ప్రాజెక్ట్లో ప్రతి అంగుళంలోనూ కనిపిస్తున్నాయి. షాద్ నగర్ ఈ పేరు ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ ప్లాట్ కొనడం అంటే మీ భవిష్యత్తుకు ఒక గొప్ప విలువైన పెట్టుబడి పెట్టడమే. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉండడం, రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి చేరువగా ఉండడం, అలాగే త్వరలో ప్రారంభం కానున్న రింగ్ రైల్ ప్రాజెక్ట్తో పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వంటి పెద్ద సంస్థలు చుట్టూ ఉండటంతో పాటు అలాగే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంత విలువను అపారంగా పెంచుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడితే అతి త్వరలో మీ పెట్టుబడి అపారంగా అభివృద్ధి చెందడం ఖాయం. ఇది కేవలం భూమి కాదు, భవిష్యత్తుకు ఒక బంగారు బాట. ఇక్కడ కేవలం విల్లా ప్లాట్స్ మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన 40 మరియు 33 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, 24/7 పటిష్టమైన సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాలు. ఇవన్నీ మీ జీవనాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి. పిల్లలు ఆడుకోవడానికి పచ్చని ప్లే ఏరియా, పెద్దల కోసం రిక్రియేషనల్ పార్క్, అలాగే ఇక్కడ ఒక అద్భుతమైన క్లబ్ హౌస్ వస్తుంది. ఈ క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్, పూర్తి సౌకర్యాలతో కూడిన జిమ్, ఇండోర్ గేమ్స్, కేఫ్, అలాగే వేడుకలకు అనుకూలమైన మల్టీపర్పస్ హాల్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక ఆధునిక ప్రశాంతమైన జీవన శైలిని అందిస్తాయి. అలాగే పక్కనే ఉన్న ఫేజ్ 1లో సుమారు 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. మెడిసిన్స్, గ్రాసరీస్ వంటి అన్ని అవసరాలు అక్కడే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు డిటిసిపి మరియు రెరాల పూర్తి ఆమోదం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా పూర్తి నమ్మకంతో ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్లో మీ కలల ఇంటిని నిర్మించుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలం
విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ప్రతి అడుగులోనూ విజయాల మైలురాళ్లను దాటుకుంటూ కస్టమర్ల గుండెలో 10 కాలాల పాటు నిలిచిపోయే అభిమానాన్ని సంపాదించుకున్న రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. మెట్రో ఎక్స్టెన్షన్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లతో హైదరాబాద్ సిటీలో చాలా ఏరియాలు కోర్ సిటీకి ధీటుగా డెవలప్ అయ్యాయి. ఈ ట్రెండ్ ని గిరిధారి ముందుగానే క్యాచ్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లతో పాటు ప్రపోజ్డ్ రింగ్ రోడ్ ఏరియాలకు చేరువలో గిరిధారి పలు ప్రాజెక్టులను ముందుగానే ప్లాన్ చేసి డెవలప్ చేసింది. హలో సార్. సో సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రపంచంలోనే ఇంత స్పీడ్గా ఎదుగుతున్న రాష్ట్రంలో ఉన్న సిటీస్ ఏదంటే హైదరాబాద్. నా అంచనా ప్రకారం వితిన్ 5 to 10 years 335 crore పీపుల్ వచ్చి మైగ్రేట్ అవుతూ ఉంటారు. హైదరాబాద్ జనాభా ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగానే మేము ఆలోచన చేసి, అంటే ఎప్పుడైతే పబ్లిక్ ఎక్కువ వచ్చి మైగ్రేట్ అయిపోయి ఎక్కడైతే నివసిస్తారో పట్టణ ప్రాంతంలో పొల్యూషన్ అండ్ ఆక్సిజన్, ఈ రెండు కంపేర్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆక్సిజన్ మిషన్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. సో దానికి అనుకూలంగా డెఫినెట్గా 2 tier సిటీస్ కూడా డెవలప్ చేస్తే పొల్యూషన్కు దూరంలో ఆక్సిజన్కు దగ్గరలో ఉంచాలనేది కొంచెం ఆ లెవెల్ ఆలోచన చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ ముందనే స్టెప్ తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రీనరీకి గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ కానీ ఆ లెవెల్ ఆలోచన చేసేసి ప్రతి ఒక్క కస్టమర్కి హ్యాపీగా ఉండేటట్టు 1 hour జర్నీలో ఉండేటట్టు, అది ఆల్మోస్ట్ మేము మన్నెగూడ దగ్గర 100 acres ఇప్పుడు లేటెస్ట్ రిసార్ట్తో పాటు 1200 యాడ్స్లో ఒక 1500 హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని కొత్తగా మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అంటే హైదరాబాద్కు 1 hourలో రావచ్చు, మంచి ఆక్సిజన్లో ఉండొచ్చు, హెల్త్ పరంగా బెటర్ ఉంటుందనే ఉద్దేశం మీద ఫస్టే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఊహించినట్టే ప్రతి ప్రాజెక్టు చేస్తే ఈ కారణం లేకుంటే ఏ ప్రాజెక్టు మేము చేపట్టాం. డెఫినెట్గా ఆ కారణాలతో అంటే సర్వీస్ కంపల్సరీ కస్టమర్ హ్యాపీగా ఉండాలి, పీపుల్ హ్యాపీగా ఉండాలనుకుంటే డెఫినెట్గా మనం మంచి ఆక్సిజన్లో వాళ్ళను ఉంచేటట్టు అయితే వాళ్ళు హెల్త్ పరంగా కూడా బాగా ఉంటారు. సిటీలో అందుబాటు ధరల్లో విల్లా అంటే అరుదైపోయింది. చాలా విషయాల్లో రాజీ పడితే తప్ప విల్లాని సొంతం చేసుకోలేని పరిస్థితి. కస్టమర్లు రాజీ పడాల్సిన అవసరం లేకుండా ట్రిపుల్ హ్యాపీనెస్ దక్కేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17, 18లకు సమీపంలో ప్రైమ్ లొకేషన్ రాజేంద్ర నగర్ వద్ద అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. మోస్ట్ పీస్ఫుల్ లొకేషన్ లో మోస్ట్ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయాలనుకునే వారికి అందంగా, అపూర్వంగా అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం. 2021లో మాకు పర్మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. బై 40 floors లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం. వితిన్ 2-3 monthsలో కిస్మత్పూర్ ఏరియాలో ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. చూసారు కదా ఇవాటి సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Renu signing off. Bye bye.